హాయ్ ఫ్రెండ్స్, ఒక చిన్న మాట. మనల్ని 9 నెలలు మోసి కానీ వాళ్ళ 9 నెలలు ఎంత ఆనందపడతారు. బిడ్డ బయటకు వచ్చే సినాలో ఆ తల్లి ఎంత ఆనందం అవుతుంది. అన్ని బాధపడి కూడా తల్లి అంత నొప్పులు, పురుటి నొప్పులకు ఎంత భరిస్తుందో ఆ భరించి కూడా అప్పుడు బిడ్డను చూసి చాలా ఆనందపడుతుంది. అట్లాంటి తల్లిదండ్రి ఇప్పుడు భారం అయిపోయింది. ఎందుకంటే రోడ్ల మీద వదిలేసిపోతాయి. ఇప్పుడే వస్తా నాన్నని రోడ్డు మీద వదిలేస్తే ఒక కూతురు వచ్చి నాన్న నేనున్నంతసేపు నేనున్నాను, నేను చూసుకుంటా నాన్న అని ఆ రోడ్డు మీద ఆ బిడ్డ వచ్చి తండ్రిని తీసుకపోతేనైతే చాలా బాధేసి. చిన్నప్పటి నుండి చదువుకున్నప్పుడు ఒక పూట ఉపాసమైన తల్లి ఉండి గడక తిని వడ్లు దంచి వండి పెట్టిన రోజులనే వాళ్ళకి జాబులు వచ్చినాక తల్లిదండ్రి దూరం అవుతుండ్రు. ఆస్తులు కావాలి, జాబ్ వచ్చేదాకా కష్టపడి చదివించినాక ఆస్తులు కావాలి, అంతస్తులు కావాలి, అనాథాశ్రమంలో ఏసుడు అవుతుంది. ఇప్పుడు వాళ్ళకు కూడా మనవరాళ్ళతోటి ఆడుకోవాలనిపిస్తుంది కదా. అలాంటి ఎవరు కానీ పిల్లలకైతే ఇలా మంచి ఇప్పుడైతే పిల్లలకు నేర్పండి, తల్లిదండ్రిని ఇలా చేయకూడదు, మనవరాళ్ళని చూసుకుంటూ కోడలను చూసుకుంటూ హ్యాపీగా ఉండాలని వాళ్ళకు కూడా అనిపిస్తుంది. అనాథాశ్రమాలు వేస్తే వాళ్ళకు ఎంత బాధ అనిపిస్తుంది, ఎంత నరకం ఉంటుంది. కానీ ఇలా చేయకూడదు. ఎవరైనా కానీ ఇప్పుడైతే పిల్లలకైతే నేర్పండి, పిల్లలకు మంచిగా చెప్పండి. మంచిగా అమ్మమ్మలతోటి, తాతలతోటి, నానమ్మ కానీ ఇలాంటి ఆడుకుంటుంటే వాళ్ళకి ఎంత ఎంజాయ్ ఉంటుంది, ఎంత బాగుంటుంది. కానీ ఇప్పుడైతే ఇలా చేస్తున్నారు, కానీ ఇది కరెక్ట్ కాదు. ఇలా అయితే చేయకూడదు. నేనైతే ఆ వీడియో చూసినాకైతే చాలా బాధ వేసింది ఫ్రెండ్స్. ఓకేనా? నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.